మా ఆయనకి పనస్తోనలు అంటే చాలా ఇష్టం అండి. కువైట్లో అయితే చాలా కాస్ట్లీ అనమాట. ఒక దినార్కి వచ్చేసి ఒక 4-5 తొనలే వస్తున్నాయి. మనకి 270 280 రూపాయలు పెడితే 4-5 పనస్తోనలు అంటే భలే బాధ వేస్తుంది కదండి. మనకి ఇంటి దగ్గర అయితే ఒక కాయ వచ్చేసింది అనమాట 200 రూపాయలకి. సరేలే ఎలాగో సుమారుగా వచ్చేసాయి కదా అని నేను హ్యాపీగా తీసుకెళ్దామని చెప్పి ఒక కాయ అంతా కట్ చేసి ఒక సుమారుగా పనస్తోనలు అయితే తీసుకొచ్చాను. కానీ ఇలా అవుతుందని మాత్రం అనుకోలేదు. చాలా అంటే చాలా బాధ వేసింది అనమాట. ఇది మా అమ్మమ్మ గారి ఊరి దగ్గర అండి. మా నాన్నకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అక్కడ తీసుకున్నాం. మామూలుగా అయితే కాయ కాస్ట్ ఎక్కువ అనిపించింది. 1 కేజీ తొనలు వచ్చేసి 200 రూపాయలు ఉన్నాయని చెప్పారు. అందుకని ఇది కాయ అయితే మనకి 2-3 కేజీలు వస్తుందిలే అని చెప్పి తొనల కన్నా కాయ బెస్ట్లే అని చెప్పి ఇలాగే పనసకాయ తీసుకున్నామండి. మొత్తం వచ్చేసి 3-4 కేజీల వరకు పడింది. 300 రూపాయలు అయితే మేము ఇచ్చేసామండి. ఇలా వచ్చేసి మంచి సెలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసాం అనమాట. ఇదైతే మాకు దగ్గరలోనే రాజంపేటకు పోయే దారిలోనే వచ్చేస్తాయండి. ఇలా చాలా అంటే చాలా మీకు రోడ్డు మీదనే పెట్టి అమ్మేస్తూ ఉంటారు. మీకు నచ్చితే అయితే అక్కడైతే తీసుకోవచ్చు అనమాట. కడప రాజంపేట రూట్లో అయితే చాలా ఉంటాయి. స్పెషల్లీ పుల్లంపేట టు రాజంపేట అయితే చాలా ఉన్నాయండి. మేము అక్కడ నుంచి తీసుకొచ్చాము. తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇలా కట్ చేస్తా కూర్చున్నాను అనమాట. అన్నీ ఒక టైప్ కానీ పనసకాయ మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. కంపల్సరీ దీనికైతే ముందు కట్ చేసే ముందు చాకు కానీ మన చేతులకు కానీ నీట్గా ఆముదం అయితే పోసుకోవాలి. చూడండి మా బాబు కూడా అప్లై చేసుకుంటున్నాడు. చెప్తే బాగా వింటాడనమాట. కానీ మా పెద్ద అబ్బాయి మాత్రం ఏం వినకుండా ఎంత చెప్పినా కూడా ఏం కాదులే అన్ని కాయలు ఒకటేలే అని చెప్పి ఆయిల్ పోసుకోకుండా అయితే ట్రై చేశాడు. మొత్తం చేతికైతే గమ్మలాగా అంటేసిందండి. ఫెవిక్విక్ లాగా అయిపోయింది. జస్ట్ ఇంకా తీగలుగా వస్తుంటే ఒక 1 అవర్ వరకు బాగా కుస్తీ పట్టి అయితే క్లీన్ చేసుకున్నాడు అనమాట. చూడండి ఇలా నీట్గా అప్లై చేసేసుకోవాలి చేతులకి. తర్వాత మనం ఏం చేసినా కదా ఆ పాలు అనేవి మనకి గమ్లాగా అంటవు. ఇలా నీట్గా చాకు కూడా పోసేసుకుని చేతులకు పోసుకుని నీట్గా ఇలా కట్ చేయాలండి. కుస్తీ పట్టేసాం అనమాట. కోడిని కోసినట్టు కోసుకుంటానే కూర్చున్నాను. ఒక అరగంట పట్టింది మొత్తం కాయ అంతా కట్ చేసి నీట్గా తొనలు తీయడానికి. మధ్యలో మా పెద్ద భయపడ్డ పాటలు చూస్తుంటే ఇలా నవ్వుకుంటూనే ఉన్నాం మేమంతా. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు. చెప్తే అస్సలు వినలేదు. నేను ట్రై చేస్తాను అని చెప్పి. అందుకనే చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుని చాలా ప్రేమగా అయితే తీసుకొని తింటా కూర్చున్నారనమాట. మొత్తం చెప్పాలంటే ఒక 20-30 తనలు కోసేటప్పుడే తినేశారు మా పిల్లలు అయితే. నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండేదండి పనసకాయ కట్ చేయడం తినడం అది చిన్నప్పుడు. ఇలా పనసతోనలన్నీ మనం తీసుకుంటున్నప్పుడు అందులో చిన్న గింజలు వస్తాయి కదండి. ఆ గింజలు తీసుకుని కట్లిపోయి ఉంటాయి అక్కడ దాంట్లో గింజలు వేసేసి కాల్చుకొని తినేవాళ్ళం. చాలా అంటే చాలా బాగుండేది అనమాట. ఇప్పుడైతే చాలా రేర్గా అండి, కొంచెం తక్కువే దొరుకుతున్నాయి అనిపించింది నాకు. కాకపోతే ఈ పనసతోనలన్నీ అలాగే తెచ్చుకున్నానండి గింజలతో సహా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఫ్రై చేసేసి కర్రీ చేద్దామని అలాగే చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా టేస్టీగా అనిపించింది. స్వీట్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయనే చెప్పచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కువ ఈ గింజలతో నేనైతే చాలా బాగా ఇష్టంగా తినేదాన్ని అనమాట. ఈ చికెన్ మటన్ వీటితో పోల్చుకుంటే ఇవి న్యాచురల్గా కదా, చాలా హెల్తీ కూడాను. అందుకనేసి ఇలా హ్యాపీగా తీసుకుని అన్నీ వచ్చేద్దాంలే అని చెప్పి నీట్గా అలా క్లీన్గా అయితే నీట్గా సపరేట్ చేసుకుని చేసి పెట్టేసుకున్నాం అనమాట. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మా ఆయనకి పనస్తోనలు అంటే చాలా బాగా ఇష్టం కదా అనేసి తీసుకొద్దామని చెప్పి సపరేట్గా బాక్స్లో పెట్టాల్సింది. నేను జస్ట్ కవర్లో పెట్టేసుకుని లగేజ్ ఎక్కువైపోయింది కదా అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నానండి. కాకపోతే అది 1 డే మొత్తం ట్రావెల్ అయిపోయింది కదా. ఆ రోజు ఈవినింగ్ మేము ప్యాక్ చేసి అక్కడ పెట్టేస్తున్నాను ఆఫ్టర్నూన్ ఆ టైంలో. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నేను ఓపెన్ చేసేటప్పటికి అది బాగా ఉడికిపోయేసినాయండి కవర్లో బ్యాగ్లో బాగా. పాపం అది ఎంతో ఆశగా తినాలనుకున్నారు కానీ కొంచెం ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఒక రకంగా అయిపోయినాయి అనమాట. ఇంకా అందులో చెప్పాల్సిన పనే లేదు. ఓపెన్ చేసిన ఆ స్మెల్కే తట్టుకోలేము. అందులో ఉడికిపోయేటప్పటికి స్మెల్ కొంచెం డిఫరెంట్గా అయిపోయింది. అంత ఫ్రెష్నెస్ అయితే లేదు ఎంత ఫ్రెష్గా తీసుకొచ్చినా కూడా. ఎందుకంటే ఇక్కడ 1 కేజీ చెప్తున్నారండి. ఒక మహా అంటే ఒక 4-5 తొనలు వస్తున్నాయి. మనకు అదే రేటు పెట్టినామంటే పనసకాయ వచ్చేస్తుంది ఇంటికాడ. అందుకని ఎంతో ప్రేమగా తీసుకొచ్చేటప్పటికి కాకపోతే హ్యాపీనెస్ ఏంద్రా అంటే కొన్ని పనసకాయల తొనలు అయితే మిగిలినాయండి బాగానే. అవి తిన్నారు. తర్వాత మిగిలిన వాటిని గింజలు తీసుకుని నేనైతే కర్రీ చేసేసానండి. కనీసం ఆ హ్యాపీనెస్ అన్న మిగిలింది అనుకోవచ్చు. ఎంతో ప్రేమగా తొనలు తీసుకొచ్చానంటే ఇలా అయిపోయిందని చాలా అంటే చాలా బాధ వేసింది. కట్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయండి. లేత కొబ్బరి తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మరి ఎక్కువ స్వీట్నెస్ లేకుండా మరి ఎక్కువ పండు మాకుండా మీడియంగా తీసుకున్నాను. అదైతే నేను చేసిన మంచి పని అనే చెప్పచ్చు. ఎందుకంటే షుగర్ ఉండే వాళ్ళు కూడా తినచ్చు అనమాట. కొబ్బరిలాగా ఎక్సలెంట్గా ఉంది. ఇదండి మా పనస్తోనలు. చాలా అంటే చాలా బాగున్నాయి. కోసిన తర్వాత మొత్తం ఇలాగంతా వేసేసి నీట్గా పశువులకి వేసేసామన్నమాట. మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ట్రై చేయండి. చాక్ చూడండి ఆయిల్ రాయకుంటే పరిస్థితి ఏంది. మొత్తం ఆయిల్ రాసినా కూడా ఇంత అయిపోయింది. కడగడానికి చాలా అంటే చాలా టైం పట్టేసింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.